ఈ రాజుగాడు ఫోన్ ఎత్తట్లేడా సీను? ఈ నా కొడుకు దొరకలే కానీ దొరుకుతారులే అన్న, మనోళ్ళు అదే పని మీద ఉన్నారు. రాజు మీరు రే నేను రవిని. అదేరా 10th క్లాసు లాస్ట్ బెంచ్. నీ లవర్ స్వాతి మర్చిపోయావా? ఓ హాయ్ రా, బాగున్నావా? నేను బానే ఉన్నాను రా. ఈ హోటల్ మా మామది, తెలంగాణ కిచెన్. ఎలా ఉంది? సరే నువ్వేం చేస్తున్నావు? అదేరా పక్క కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్. ఓకే. ఎవరికోసమన్నా వెయిటింగా? అదేం లేదురా. సరే గాని మా హోటల్కి వచ్చావు, ఏం తింటావు? మటన్ బిర్యానీ, చికెన్ లాలీపాప్, తందూరి చికెన్, బటర్ చికెన్. ఏం తింటావు? రే రవి, అవనేం వద్దురా, స్టమక్ అప్సెట్ ఉంది. అరే మా హోటల్కి వచ్చి నా వంట టేస్ట్ చేయవారా? సరేరా, ఇవాళ మా స్పెషల్ ఐటమ్ దాల్ తడకా తీసుకొస్తా విత్ బటర్ నాన్. టేస్ట్ మస్తు ఉంటుంది. రే రవి, రే అలాంటి వద్దురా. రే వినరా రే. ఛీ. అవునరా, ఆ రమేష్ గారి సంగతి ఏమైంది? పైసలు ఇయ్యాడా? పోయిరా పో. సరే అన్న. రమేష్, ఇచ్చిండారా రమేష్ గారు పైసలు? రమేష్ సార్ ఇట్లా చేస్తారు అనుకోవాలన్నా. ఏమైందిరా? ఏమన్నాడాడు? అన్న నువ్వు ఎంత సాయం చేసినావు అన్న వానికి? వాడు అట్లా మాట నాకు అస్సలు నచ్చలే అన్న. నేను కాబట్టి ఊకున్నా కానీ నువ్వైతే కొడుతున్నావు పక్క వాడిని. అరే ఏం మాట్లాడతావురా సీను? నేనేం అడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావు? నీ ఎవ్వ రమేష్ గారు పైసలు ఇచ్చిందా లేదా అదో చెప్పు ముందు, లేకుంటే ఈయనే చంపి బొందపడతా. ఫోన్ పే వేస్తానంటన్న వాడు. అంత బలిపోయిందన్న వాడికి. పైసలు ఇంటికి వచ్చేసుకున్నప్పుడు ఇంటికి వచ్చేయాలి కదన్నా. నీ అబ్బా నమస్తే అన్న. చాలా థ్యాంక్స్ అన్న. తమ్మి, పైసలు తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, టైంకి ఇయ్యకపోతే మాత్రం మన తరిక వేరే ఉంటుంది, గుర్తుపెట్టుకో. చల్. నేను టైంకి ఇచ్చేస్తాను. థ్యాంక్స్ అన్న, ఉంటా. జీవితంలో సగం గొడవలు తట్కా వలన వస్తాయి. బాబోయ్ వాడు మామూలు కలిసారని మొదలు పెడతారు. వీళ్ళు జరిగింది స్ట్రైట్ గా చెప్పరు, పెప్పరు కొత్తిమీర వేసి తీసుకొస్తారు. అసలు విషయం చెప్పే ముందు వాళ్ళ ఒపీనియన్ మొత్తం చెప్పేసి అవతల వాడిని విలన్ చేసి పాడేస్తారు. వాడు ఎలా ఆలోచిస్తున్నాడో మనల్ని కూడా అందులోకి నెట్టేసి మన మనసు మొత్తం పాడు చేసి పారేస్తారు. అందుకే ఈ మిడిల్ పీపుల్ జరిగింది చెప్తున్నారా, వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారా మనం గ్రహించాలి. మనందరం పుట్టుకతోనే వండర్ఫుల్ షెఫ్స్, అలా ఒక్కగా తెలియకుండా తట్క పెట్టేస్తాం. అందుకే ఎప్పుడైనా ముందు జరిగింది మాత్రమే చెప్పాలి. సో మిత్రులారా, దయచేసి మనం తట్కాలు తగ్గిద్దాం.